అగంధుడి రాయబారం విఫలమయ్యింది. సీతను అప్పగించి శరణు వేడే విషయాన్ని రావణుడు అంగీకరించలేదు. సన్నిహితులతో మాట్లాడాడు. రావణుడు యుద్ధానికి సిద్ధమన్నాడు. రణభేరి మ్రోగింది. మహాపదునైన ఆయుధాలను ధరించిన రాక్షసులు, రాళ్ళు, వృక్షాలు, కత్తులు, బరిసెలు పట్టుకొని వానరులు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. రక్తం వరదలై పారింది. రాత్రి యుద్ధం సాగింది. రావణుని సేనాపతులను శ్రీరాముడు తన బంగారు ములక్కుల గల బాణాలతో సంహరించాడు. రావణుడు మండిపడ్డాడు. ఇంద్రుణ్ణి జయించిన తన పుత్రుడు ఇంద్రజిత్తును యుద్ధానికి తరలి వెళ్ళమన్నాడు. తండ్రి దశకంఠుని వద్ద ఆశీర్వాదం తీసుకున్నాడు ఇంద్రజిత్తు మహామాయ యుద్ధ విశారదుడు, అదృశ్య రూపుడైన ఏ వైపు నుంచి బాణాలను వేస్తున్నాడో అర్థం కావటం లేదు. శ్రీరామ లక్ష్మణుల మీదకు విషం కక్కుతున్న బాణాలను వేశాడు. ఇంద్రజిత్తు వాటిని మధ్యలోనే తుంచేశాడు. శ్రీరామ లక్ష్మణులు ఇంద్రజిత్తు వరాల గర్వముతో శక్తులతో వానరసేనను ముచ్చెమటలు పట్టించాడు. శ్రీరామ, రాత్రి యుద్ధంలో గాని పగటి యుద్ధంలో గాని నన్ను దేవేంద్రుడే జయించలేదు. మీరెంత? శ్రీరాముడు చిద్విలాసంగా నవ్వాడు. ఎర్రని నేత్రములతో కాటుక కుప్ప వంటి ఇంద్రజిత్తు వీర విహారం చేయసాగాడు. లక్ష్మణుడు ప్రతిగా బాణాలు వేస్తూనే ఉన్నాడు. ఇంద్రజిత్తు వికటట్టహాసం చేస్తూ వీర విహారం చేశాడు. ఆ నాటికి యుద్ధం ముగిసింది.